బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, తమిళనాడులో నిఘా పెంచి ప్రముఖ ప్రాంతాల్లో బలగాలను మోహరించాలని సూచించింది. అలాగే టీవీకే అధినేత విజయ్కు ఇచ్చిన భద్రతను అధికారులు వెనక్కి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు భద్రతను ఏర్పాటు చేయమని స్పష్టం చేశారు. దీంతో భద్రతను తీసేసి కాన్వేను కూడా వెనక్కి తీసుకున్నారు. మరోవైపు తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన అన్నాడీఎంకే అధిష్టానం వారితో చర్చలు జరుపుతోంది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరి వెళ్లి అక్కడ మకాం వేశారు. ఇదిలా ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వాన్ని అడ్డుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. డీఎంకే తెచ్చిన పాత పథకాలను అమలు చేయాలని, అలాగే టీవీకే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటు తమిళనాడులో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, రైట్. అయితే తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటు ఒక్కటైతే కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి నటుడు విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు అయితే చురుకుగా అయితే అవుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు అవకాశం ఇవ్వాలని కూడా సరే విజయ్ కోరగా ఆయన అందుకు వెంటనే అంగీకరించలేని పరిస్థితి అయితే కూడా ఉంది. పూర్తి స్థాయి మెజార్టీ నిరూపించుకోవాలంటూ కూడా స్పష్టమైనట్టు చేయడంతో అటు రాజకీయాలు ఆసక్తిగా కూడా మారిన పరిస్థితి అయితే నిన్న సాయంత్రం ఏదైతే నేరుగా వెళ్ళినటువంటి గవర్నర్ అయితే విజయ్ కలిశారు. దాంతోపాటు ఒక 20 మందికి సంబంధించినటువంటి మంత్రుల జాబితాను కూడా సరే ఆయన తీసుకుని వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్కి కావాల్సినటువంటి అయితే 234 స్థానాలు అసెంబ్లీ ఎన్నికలు జరగడంలో విజయ్కి అయితే 108 స్థానాలు అయితే గెలిచాడు. అందులో 118 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో అట విజయ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 5 మంది మద్దతు అయితే కూడా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం 113 మాత్రమే చేరిన పరిస్థితి అయితే ఉంది. అందులో ఒకటి విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. అందులో ఒకదానికి రాజీనామా చేసే నేపథ్యంలో అటు విజయ్ కావాల్సినటువంటి అయితే మరో ఇంకొక 5 మంది కూడా సరే అవసరం అయ్యే పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా ఆచి చూసి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాజ్యాంగ నిపుణులతో సలహాల మేరకు తీసుకోవాలని చెప్తామంటూ కూడా సరే విజయ్కి చెప్పడంతో అటు అయితే సంఖ్యాబలం లేని పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే మాత్రం అది ఇతర పార్టీల నుంచి కూడా సరే ఫిర్యాదింపులకు పోషించినట్టయితే కూడా అవుతుందన్న నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏదైతే సరైన నిర్ణయం చెలుపుతానంటూ విజయ్ గవర్నర్కి చెప్పినట్టు గవర్నర్ విజయ్కి చెప్పినట్టు పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో అయితే ఇప్పటి వరకు కూడా సరే 4వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సరే అయితే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా సరే విజయ్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో స్వచ్ఛత అయినటువంటి అయితే మ్యాజిక్ ఫిగర్ అయితే ఇప్పటికీ లేని పక్షంలో అట విజయ్ కూడా ఆ యొక్క సంబంధించినటువంటి ఆ దిశగా కూడా సరే మద్దతు కూడగట్టుకునే విధంగా కూడా సరే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గవర్నర్ ని ప్రమాణ స్వీకారం చేసేదానికి అవకాశం కోరగా అయితే 2 వారాల్లో బలం నిరూపించుకుంటా అని చెప్పడంతో దానికి ఇప్పటికైతే కూడా సరే గవర్నర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడంతో కొద్దిసేపట్లో అయితే ఇవాళ జరగాల్సినటువంటి అయితే ముందుగా అనుకున్నటువంటి నెహ్రూ గ్రౌండ్ సంబంధించినటువంటి గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా అది కూడా సరే ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా సరే అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. రాజకీయ నిశ్చిత నేపథ్యంలో నిఘా పెంచాలంటూ కూడా సరే ప్రముఖ ప్రాంతాల్లో బలాలను మోహరించాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా సరే అటు హోంశాఖ కూడా సరే ఆ హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తమిళనాడుకు సంబంధించిన టీవీకే అధినేత విజయ్ కు అయితే షాక్ తగిలిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే. అయితే మరోవైపు ఏదైతే విజయ్ వంట అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా భద్రత అయితే అధికారులు అయితే పెంచిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒక్కసారిగా కూడా సరే నిన్న గవర్నర్ కలిసిన అనంతరం కూడా సరే
ఆ భద్రతను కూడా వెనక్కి తీసుకున్నటువంటి అధికారులు కాన్వాయ్ భద్రత కూడా వెనక్కి పంపారు. అట్లా విజయ్ కూడా సరే, ఎందుకంటే నిరూపించుకోలేని పక్షం ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. అది కూడా గర్వమైన పరిస్థితుల్లో తనతో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాహనాలను కూడా వెనక్కి పంపిన పరిస్థితి. నిన్న ఇంటికి వెళ్తూ కూడా సరే ప్రధాన కార్యాలయం నుంచి వెళ్తున్నటువంటి విజయ్ తన వ్యక్తిగత వాహనంతో పాటు తనకి వెళ్తే పర్సనల్ సెక్యూరిటీ ఉందో ఆ యొక్క సెక్యూరిటీతో మాత్రమే ఆయన ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు రిసార్ట్ రాజకీయాలకి తెరలేపారు అన్నాడీఎంకే పార్టీకి. అయితే విజయ్కి మద్దతు తెలుపుతామన్నటువంటి ఏదైతే 27 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సరే పుదుచ్చేరిలో ఉన్నటువంటి రిహార్స్కి అయితే తీసుకెళ్లారు. అయితే ఈ యొక్క షణ్ముఖం నేతృత్వంలో ఉన్నటువంటి రిసార్ట్ లో తెరలేపిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం 27 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఒక టీమ్ ని అయితే పుదుచ్చేరిలో ఉన్నటువంటి రిహార్సల్స్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది నిన్న. అయితే ఇదంతా కూడా సరే ఇట్లా డిఎంకే అన్నా డిఎంకే కలిసి పొత్తుగా కోరపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేసి వచ్చినటువంటి ఊహాగానాల నేపథ్యంలో అట్లా ఆపద్ధర్మంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సరే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి అడ్డుకునే మళ్ళీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం మాకు లేదు. డిఎంకే అయితే డిఎంకే తెచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి. ప్రస్తుతం మహిళలకు ఇస్తున్నటువంటి 1000 రూపాయలు ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం 2500 ఇవ్వడం కష్టం కాబట్టి పాత పద్ధతి ప్రకారం కూడా 1000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా సరే అయితే స్టాలిన్ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే అయితే ఈ యొక్క ప్రభుత్వాలని ఏర్పాటు చేసే దిశగా డిఎంకే అన్నా డిఎంకే చేస్తారన్న అయితే ఊహాగానాలు కూడా తెరలేపుతూ అయితే తెరపడుతూ కూడా సరే అయితే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కొంచెం టీవీకే పార్టీ కూడా ఉపశమనం అయితే లభించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో స్వచ్ఛతమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు లేకపోవడంతో అటు గవర్నర్ నుంచి ఆదేశాలు కూడా రాలేదు. ఆ దిశగా కూడా సరే అటు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా వాళ్ళు మాత్రమే 5 మంది మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మద్దతు కూడగొట్టే ప్రయత్నాల్లో విజయ్ అయితే చురుకుగా చకచక పావులు కలుపుతున్న పరిస్థితుల్లో అటు చేజారిపోకుండా ఎమ్మెల్యేలని కాపాడుకునే విధంగా అదే విధంగా ఆ యొక్క అయితే పాండిచేరికి సంబంధించినటువంటి 27 మంది ఎమ్మెల్యేలను కూడా సరే అటు అన్నా డిఎంకే తీసుకొని వెళ్ళడం పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అంటే ఎక్కడ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు విజయ్ కాబట్టి అటు మద్దతు ఇవ్వకుండా కూడా వీళ్ళందరినీ కూడా సరే తీసుకువెళ్ళేటైతే కూడా తెలుస్తుంది. అయితే ఏమైనప్పుడు కూడా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో మాత్రం వెనకడుగులో ఇప్పుడు విజయ్ ఉన్న పరిస్థితుల్లో అటు ఎవరు కూడా అయితే గవర్నర్ ఇచ్చినటువంటి టైం లోపల కానీ అది ఎవరు అయితే ఎన్నికలైన 7 రోజుల లోపల యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే లేదు గత అసెంబ్లీ సంబంధించినటువంటి ఏదైతే పీరియడ్ ఉంటుందో అవన్నీ పూర్తయినప్పుడు కూడా సరే కొత్త అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మాత్రం అక్కడ యొక్క హంగి వచ్చిన నేపథ్యంలో కూడా సరే రాష్ట్రపతి పాలన కూడా మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఆ దిశగా కూడా సరే అడుగులు వేయాలా లేదా అనేది దాంట్లో కూడా రాష్ట్రపతి సంగ్రహంలో పడిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి విజయ్ అయితే సంబంధించిన టీం కూడా సరే గవర్నర్ కలిసిన పరిస్థితి ప్రభుత్వం చేసుకోవడానికి ఏర్పాటు చేయడానికి ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము కాబట్టి మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రమాణ స్వీకారం చేసుకుంటామంటూ కూడా సరే మరోసారి కూడా అయితే విజయ్కి సంబంధించినటువంటి నేతలు కూడా గవర్నర్ అయితే కలిసిన పరిస్థితి అయితే గవర్నర్ నుంచి ఇప్పటికైనా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాని నేపథ్యంలో అయితే కావాల్సినటువంటి మద్దతు మరో 5 మందిని కూడగట్టుకొని మరోసారి విజయ్ ఒక లిస్టును తీసుకొని గవర్నర్ కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కూడా కనిపిస్తున్నాయి తమిళనాడులో. ఎస్ గిరినాథ్, ఇటు తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉంది అంటూ హోంశాఖ భద్రతనైతే పెంచింది. మరోవైపు విజయ్ కు కూడా థ్రెట్ ఉంది అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి టైంలో కేంద్ర హోంశాఖ విజయ్ కి ఇచ్చినటువంటి భద్రతతో పాటు కాన్వేను కూడా తొలగించింది. మరి విజయ్ భద్రతకి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. విజయ్ భద్రతపై ఏం చేయబోతున్నారు? రైట్, ఏదైతే ఎన్నికల అనంతరం కూడా సరే విజయ్ కు భద్రత కూడా సరే అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. అదే విధంగా స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాడినటువంటి అయితే కాన్వాయ్ని కూడా సరే విజయ్ కి కేటాయించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ యొక్క కాన్వాయ్లోనే నిన్న గవర్నర్ కూడా కలిశారు. ఆ తర్వాత గవర్నర్ కలిసిన అనంతరం కూడా సరే తన పార్టీ కార్యాలయం ప్రధాన పార్టీ కార్యాలయం కూడా వెళ్ళినటువంటి విజయ్ కి ఏదైతే గవర్నర్ కలిసిన తర్వాత సీన్ అయితే పూర్తిగా రివర్స్ అయిపోవడం, అక్కడ ఉన్నటువంటి కాన్వాయ్ తో పాటు ఆ సిబ్బందిని కూడా సరే తొలగించడం, విజయ్ కూడా ఆ యొక్క కాన్వాయ్ కూడా వెనక్కి పంపించడం అయితే జరిగిన పరిస్థితి అయింది. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి అయితే ప్రస్తుతం విజయ్ పార్టీకి
స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. కానీ అతి పెద్ద లార్జెస్ట్ పార్టీగా అయితే 108 స్థానాల్లో విజయ్ పార్టీ గెలిచినప్పుడు కూడా సరే అట్లా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మద్దతు కూడగొట్ట పరిస్థితుల్లో విజయ్ ఉన్నాడు. ఆ దిశగా కూడా సరే నిన్న అయితే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సరే రహస్య మంత్రాలు జరిగినట్టు కూడా సమాచారం. అయితే విజయ్ బదులు వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే కాంగ్రెస్ మద్దతు కాకుండా మిగతా ఏదైతే వామపక్షాలకు సంబంధించిన వాళ్ళతో కూటమిగా ఏర్పడి ఈ యొక్క దాయదు పార్టీగా ఉన్నటువంటి ఈ యొక్క రెండు పార్టీలు కూడా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా సరే ఆలోచింపులు జరగడం. కాబట్టి ఆ విజయ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే మరో ఇతర పార్టీలకు సంబంధించిన ఏదైనా రాజకీయ సంక్షోభం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అయితే రాయలు రువ్వుకునే పరిస్థితి అయితే ఘర్షణలు తలెత్తే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలోనే అక్కడ కేంద్ర హోంశాఖ ముందుగానే అటు తమిళనాడు ప్రభుత్వాన్ని అయితే అలర్ట్ చేసింది. ఆ యొక్క అల్లరి జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైన ప్రాంతాల్లో బలాలు పోలీసు బలాలను ఎక్కువ శాతం మోహరించాలంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ముందు నుంచి కూడా సరే పదే పదే విజయ్ కూడా చెప్పుకున్న పరిస్థితి తనకు థ్రెడ్ అయితే రాజకీయ పరంగా ఉందంటూ కూడా సరే ముందు కూడా గతంలో కూడా ఆయన ప్రకటనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్కి అయితే మరింత రెండింతల భద్రత కూడా పెంచాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే నిన్న గవర్నర్ కలిసిన అనంతరం కూడా సరే విజయ్కు ఉన్నటువంటి కాన్వాయ్ తో పాటు భద్రతను కూడా సరే తొలగించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఇక విజయ్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే సందర్భంలో పడిపోయారు. ఎందుకంటే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రమాణ స్వీకారానికి కూడా అంటే గవర్నర్ అయితే ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అయితే ఇవాళ సాయంత్రానికన్నా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా అయితే వేచి చూస్తున్నారు. మరోవైపు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతల సహకారంతో ఏదైతే గవర్నర్ ఉంటాడు కాబట్టి ఆ బీజేపీ చెప్పినట్టుగా గవర్నర్ ఆడిస్తున్నాడనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్న తరుణంలో అట్లా ముందుండి ఆ కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందనేది మరో ఊహాగానాలు సరే. మొత్తం మీద ఊహాగానాలకు అన్నిటి కూడా సరే తెరలేపుతూ తెరదించుతూ అట్లా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మాత్రం అయితే కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో కొద్దిపాటి అయితే ఉపశమనం కూడా లభించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే రాజకీయ సంక్షోభం మరోసారి తలకిందులయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యలు కూడా అయితే స్టాలిన్ అయితే కేవలం ప్రభుత్వాల్లో అయితే చేసినప్పుడు కూడా సరే పాత పథకాలను కొనసాగించాలి, ఏదో తిరిగి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు అయితే మాకు అలాంటివి ఇష్టం లేదంటూ కూడా సరే ఆయన చేసిన ప్రకటనతో కొంచెం ఉపశమనం అయితే లభించిన పరిస్థితి. మొత్తం మీద కేంద్ర శాఖ ఆదేశాలతో అటు తమిళనాడులో అల్లరు జరుగుతాయని ముందుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో పూర్తి స్థాయిలో కూడా సరే అట పోలీస్ శాఖ అయితే ముఖ్య ప్రాంతాలు అయితే ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం పోలీసు బలగాలను అయితే పెట్టిన పరిస్థితి. మరో పక్క తమిళనాడుకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా సరే బలగా అయితే పోలీస్ శాఖ నిఘా కూడా సరే పెంచిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్టాలిన్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నాడో అటు అన్నా డిఎంకే ఈ రెండు కూడా సరే నిన్న సాయంత్రం నుంచి కూడా సరే ఒక్కసారిగా రాజకీయాలు రసవతంగా మారిన పరిస్థితుల్లోనే వీళ్ళిద్దరూ కూడా సరే కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలోనే అయితే పుడిచేరిలో పాండిచేరిలో ఉన్న ఒక రిసార్ట్ కి 27 మందిని సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా సరే తరలించడం వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీద కూడా సరే ఇప్పుడు కేంద్రం నిఘా పెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా కూడా సరే ప్రధాన పార్టీలకు సంబంధించి పార్టీల నేతలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి కార్యాలయాల వద్దకు సరే నిఘా పూర్తి స్థాయిలో పెంచిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను పూర్తిగా కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విజయ్ ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం ఒక అడుగు వెనకైతే ఉన్న పరిస్థితుల్లోనే ఇవాళ చేయాల్సినటువంటి 11:15 ప్రాంతంలో చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన విజయ్ గవర్నర్ అయితే స్వచ్ఛమైనటువంటి ఆదేశాలు రాని పక్షంలో వెనకడుగు వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి 5 మంది మద్దతుతో పాటు మరో 5 మంది మద్దతు కూడా కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 9న ఒక ఏదైతే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమాచారం అయితే మీటింగ్ అనంతరం కూడా సరే విజయ్ కి తమ మద్దతు ప్రకటిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అన్నా డిఎంకే నిన్న జరిగినటువంటి రహస్య మంత్రాల నేపథ్యంలో పాండిచేరికి సంబంధించినటువంటి రిహార్ట్ కి 27 మంది ఏదైతే ఉన్నటువంటి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను తరలించడం వెనక కూడా ఆంతర్యం ఏంటి అంటే కూడా సరే ఇప్పుడు రాజకీయ విశ్లేషణ భావిస్తున్నారు. ఖచ్చితంగా అయితే విజయ్ గాని ప్రమాణ స్వీకారం చేయలేకపోతే మాత్రం ఆ దిశగా కూడా సరే అటున్నటువంటి గవర్నర్ పాలన కూడా సరే ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ గాని స్వచ్ఛమైనటువంటి బలాలు 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉన్నదో ఒక మ్యాజిక్ ఫిగర్ నిరూపించుకోలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా గవర్నర్ పాలన వేసే విధంగా కూడా సరే
తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటాయంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితుల్లో తమిళనాడులో మాత్రం నిమిషానికి ఒక గంటకైతే తెరలేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు అటు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అదే టీవీకే పార్టీ అధినేత విజయ్ అయితే చూస్తూ ఉంటే అట గవర్నర్ పాలన వచ్చే విధంగా కూడా సరే కొన్ని రాజకీయ పార్టీలు పోర్చబలంతో కొన్ని మద్దతులు కూడా సరే కూడగట్టుకునే పరిస్థితులు అయితే కూడా ఉన్నాయనేసి కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉంది. మరోవైపు ఏదైతే కేంద్ర హోంశాఖ తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇచ్చినటువంటి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సరే హై అలర్ట్ ప్రకటించి అట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా సరే సెక్యూరిటీని బలంగా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ శాఖ. రైట్ కిడ్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.